మంది కంటెంట్ పరంగా గుడ్ కంటెంట్ ఇస్తారు, కామెడీ షోస్ కావచ్చు ఇట్లా. కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఇటు సెలబ్రిటీ లైఫ్లు కావచ్చు, లేకపోతే మనం రీసెంట్గా కూడా చాలా ఇష్యూస్ చూస్తున్నాం. కంప్లైంట్, సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తున్నారు చాలామంది, అంటే రేణు దేశాయ్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న వాళ్ళు ఎంత పాజిటివ్ ఉందో అంతే నెగిటివ్ సైడ్ కూడా ఉంది. సో నెగిటివ్ సైడ్ ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్తారు? I don't want to give them any time. రష్మి గారు మీరైనా గెట్ క్రియేటివ్. లిటరలీ నెగిటివ్ వాళ్ళు కూడా ఇంకా ఈవెన్ దే నీడ్ టు గెట్ క్రియేటివ్, బికాజ్ ఐ థింక్ నెగిటివిటీకి అన్ని హద్దులు దాటేశారు ఇంకా వాళ్ళు. సో ఐ థింక్ ఈ క్వశ్చన్కి ఇంకా సమాధానం ఇవ్వడానికి కూడా ఏం లేదు, బికాజ్ దే హ్యావ్ థిక్kened us సో మచ్. ఒకప్పుడు ఓన్లీ మన వరకే మమ్మల్ని తిట్టేవారు, ఇంకా స్లోగా మా పేరెంట్స్ని తిట్టడం స్టార్ట్ చేశారు, ఇంకా పోయే జనరేషన్స్ని రాబోయే జనరేషన్ కూడా తిట్టడం స్టార్ట్ చేశారు, పిల్లల్ని కూడా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇంత పోయేసరికి దే హ్యావ్ లాస్ట్ దేర్ క్రెడిబిలిటీ నౌ. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎవరైనా తీసుకుంటారు, కానీ మీరు ఇంకా పదే అదే చేస్తూ ఉంటే నా నెగిటివ్ కామెంట్స్ కానీ ఆ క్రిటిసిజం కానీ దే హ్యావ్ లాస్ట్ దే క్రెడిబిలిటీ. సో దేర్ ఇస్ నథింగ్ టు ఈవెన్ దేర్ ఇస్ నథింగ్ మోర్ టు సే టు టెమ్ రాదర్ దెన్ గెట్ క్రియేటివ్. ఇఫ్ యూ రియలీ వాంట్ యువర్ ప్రెజెన్స్ టు బీ established or considered, you need to get creative now. That's about it. They have lost their credibility. వాళ్ళు క్రెడిబిలిటీ కోల్పోతారు, కరెక్టే. అప్పుడు మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, మీరు ఎలా దాన్ని తీసుకుంటారు? దట్స్ వాట్ ఐ సెడ్. వాళ్ళు ఇంకా ఒకప్పుడు మా వరకే ఉండేది, ఇంకా వాళ్ళన్ని హద్దులు దాటేసిన తర్వాత ఆఫ్టర్ దే క్రాస్డ్ ఆల్ దేర్ లిమిట్స్, దేర్ ఇస్ లిటరలీ నథింగ్ టు ఈవెన్ టేక్ ఫ్రమ్ దేర్ అండి. దేర్ ఇస్ లిటరలీ నథింగ్. ఇంకా ఈ క్వశ్చన్ని కూడా మేము ఇంకా నిలదీసిఫై చేసేయచ్చు, ఇంకా రద్దు చేసేయచ్చు, బికాజ్ ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. ఇంకా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేసరికి, ఆ నెగిటివిటీ అనేసరికి యూ జస్ట్ హ్యావ్ టు లైక్, ఇక దాని మీద కూడా మేమ్స్ వచ్చేస్తున్నాయి, దాన్ని కూడా ఇంకా దేర్ ఇస్ లిటరలీ నథింగ్ అబౌట్ ఇట్ ఎనీమోర్. ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. లక్ష్మి గారు, సో మీరు చాలా సోషల్ వర్క్స్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా నేను ఒక అమన్ వేదిక అని చెప్పేసి ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళాను. సో వెళ్తే అక్కడ నాకు చెప్పారు, గవర్నమెంట్ కన్నా ముందే సమ్ వాష్రూమ్స్కి ప్రాబ్లం ఉంది ఇట్లా అంటే లక్ష్మి గారు ఫస్ట్ రెస్పాండ్ అయ్యి మాకు ఇవన్నీ చేశారు, వాష్రూమ్స్ ఇవన్నీ కావాలి అంటే అన్నీ హెల్ప్ చేశారు అని చెప్పారు. సో అసలు అంతకుముందు మోహన్ బాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను ఎంత టఫ్ అయినా సరే ఎందుకు నీకు ఇవన్నీ అన్నా కూడా తన సోషల్ వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నారు. ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ సోషల్ వర్క్ చేయాలి అనే థాట్? ఎవరైనా వచ్చినప్పుడు మీ దగ్గరికి టీచ్ ఫర్ కానీ ఇలా చాలా చేస్తూ ఉంటారు, అసలు ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్